చాలామందికి అంటే ఎదురవుతున్న సమస్య ఏంటంటే ఫోన్పే అవ్వడం లేదు. అంటే బ్యాంకు ఏపీ జీబీబీ నుంచి టీజీబీగా మారింది. ఫోన్పే అవ్వడం లేదు, అది సమస్య. సో మీకు ఇక్కడ ఫోన్పే కావాలంటే మీకు ఉన్న పాత ఏటీఎం పనిచేయదు. ఇక ఆ ఏటీఎం వేస్ట్, అది మీరు కాల్చి పడేసినా కూడా పెద్ద సమస్య ఏం లేదు. బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేసినా వాళ్ళు కూడా కాల్చి పడేస్తారు కాబట్టి శుభ్రంగా కాల్చి పడేసేయండి. బట్ ఎక్కడ పడేయద్దు, వీలైతే కింద దాన్ని ముక్కలుగా చింపేసి డస్ట్బిన్లో వేసేయండి. ముక్కలు డైరెక్ట్గా అవుతుంది, ఎందుకంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు. సో వాటిని వాళ్ళు సైబర్ నేరగాళ్ళు ఒకవేళ దొరికిందంటే దాన్ని ఎట్లా యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి ఎక్కడంటే అక్కడ పడేయద్దు. సో సింపుల్గా కాల్చి పడేయండి. మీరు ఇంట్లో ఉంటే చెక్ బుక్ను కూడా కాల్చి పడేసేసేయండి. కాబట్టి ఏటీఎం ఉంటుంది కానీ మాత్రం బ్యాంక్కి వెళ్ళి అడగండి. ఇప్పుడు కొత్త ఏటీఎంస్ ఇస్తారు, ఆ ఏటీఎంతో మీరు ఫోన్పే అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. చెక్ బుక్ పాతది కూడా పనిచేయదు, కాల్చి పడేసేయండి. ఇంకొకటి కొత్తది ఇస్తారు, కొత్తది కాల్చి పడేసేయండి. ఇక్కడ ఏంటంటే మనకు మీరు ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ ఇంతకుముందు మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారు, ఇప్పుడు టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ సేమ్, అది రెండు సేమ్, తేడా ఏమి ఉండదు. రెండు 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 ఇప్పుడు మీరు అప్డేట్ కొట్టినా కూడా అదే వస్తుంది, లేదా డైరెక్ట్ ప్లే స్టోర్లో పోయి కూడా మీరు అదే డౌన్లోడ్ చేసుకోవచ్చు, పెద్ద సమస్య ఏం లేదు దాంట్లో. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు దిశ వీడియో కేవైసీ అనేది ఉండింది, అది ఇప్పుడు అది టీజీబీ వీడియో కేవైసీ వస్తుంది అంతే. సో టీజీబీ దిశ అని కొట్టండి, డిఐఎస్ఏ టీజీబీ దిశ, అది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్కి వాడతారు. సో సేమ్ అవే సర్వీస్లే, కొంచెం డిఫరెన్షియస్తో మారుతుంటాయి అంతే. ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్.